2024లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మ్యాండేటరీ ఎంత 11 సీట్లు. 11 సీట్లు ఇవాళ మళ్ళీ 90 సీట్లు అవుతాయని ఎలా అనుకుంటున్నారు? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇక్కడ మీరు చేసిన అభివృద్ధి చూసే జనాలు మీకు 11 మ్యాండేటరీ ఇచ్చారు. అది మర్చిపోయి మీరు మళ్ళీ కూటమి ప్రభుత్వం దిగిపోయి జగన్ గవర్నమెంట్ వస్తుందని మాట్లాడుతున్నారు కదా. మాట్లాడే వాళ్ళకన్నా సర్వే చేసే వాళ్ళకన్నా కొంచెం ఉండాలి. ఇప్పుడు సర్వే చేసే అన్నారు, ఏ ప్రాతిపదికన సర్వే చేశారు ఎవరైనా చెప్తున్నారా? మీరు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, ఏమైనా మాట్లాడారా? ఏమీ లేదు. ఇవాళ ఏ విధంగా వైసీపీ గవర్నమెంట్ వస్తుంది, కూటమి ప్రభుత్వం చేసే పనులు జనాలు చూడలేదా? మీరు చేసిన విధ్వంసాన్ని వీళ్ళు పోర్చడానికి దాదాపు ఇవాళకి సరిపోలేదు. ఇవాళ రాజధాని అనే దాన్ని రాష్ట్రానికి లేకుండా ఆ రోజు మీరు చేశారు. ఇవాళ రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాజధాని నిర్మాణానికి ఎన్నో సాయశక్తుల ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకొస్తుంది. అది ప్రజలందరూ చూస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అసలు బాగోలేదు అనే విధంగా విమర్శలు చేస్తున్నారు. ఇదంతా రేపొద్దున వచ్చే స్థానిక సమస్యలకి సంబంధించి ప్రోపగండా క్రియేట్ చేయడం తప్ప ఇంకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తాను అంటే ఆయనకి ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ప్రజలు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. ఆయన ప్రజలు మర్చిపోయారని చెప్పి ఆయన పద్దాక జనాల మీద పడి తిరుగుతున్నాడు. ఆ ధర్నా ఈ ధర్నా అని చెప్పి డిఎస్సి గురించి అని ఆ గురించి అని తిరుగుతున్నారు. ప్రజలు ఆయన్ని ఎప్పుడో మర్చిపోయారు. ఆయన గుర్తు చేయడం కోసమే పద్దాక తిరుగుతున్నాడు తప్ప అంతకన్నా ఏమీ లేదు. సుపరిపాలన చేశాను, కానీ నేను చేసింది చెప్పుకోకపోవడం వల్ల ఓడిపోయామనే మాట ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుతున్నారు. ఇవాళ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశాను అని చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఎన్నో వేల మందికి సాయం చేశారు. ఆయన ఏదో చెప్పుకోవాలా, ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. మీరేమన్నా చేస్తుంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చారు. మీరు ఏమి చేయలే, చేతులు ప్రజలకి మొండి చేయి చూపించారు. మీరు ప్రజల్ని చెడుగుడు ఆడారు కదా ఆయన తప్ప మీరు ప్రజలకి ఏమీ చేయలే. అభివృద్ధి చేస్తే ఈ పాటికి ప్రజలందరూ మీకు పట్టం కట్టేవాళ్ళు. మీకు పట్టం కట్టారు 11తో. మీరు అసెంబ్లీకి కూడా రాకుండా తిరుగుతున్నారు కదా. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు వినిపించాల్సిన మీరు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. అసెంబ్లీకి రారు, కానీ అసెంబ్లీకి వచ్చే జీతాలు కావాలి మీకు. నిజంగా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటారు. ఇక్కడ ఇవాళ కక్షపూరితంగా వైసీపీ గవర్నమెంట్ మీద తీర్చుకోవాలంటే ఈ పాటికి వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూటమి గవర్నమెంట్ అరెస్ట్ చేయాలి. మీరు చేసిన అరాచకాలు, మీరు మాట్లాడిన మాటలు దాడి, మీరు మాట్లాడిన బూతులకి మిమ్మల్ని ఎన్నో సెక్షన్ల కింద అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇవాళకి కూడా ఏ రోజు కూడా అలా చేయలేదు. మీరు చేసిన ఏదైతే జీవోలో చేసిన తప్పులే కానీ గవర్నమెంట్ చేసిన తప్పులకి తప్పే మిమ్మల్ని అరెస్ట్ చేయట్లేదు. కానీ ఎక్కడా కూడా వ్యక్తిగత కక్షలకి ఎక్కడ గవర్నమెంట్ దిగలేదు. దిగుంటే ఈ పాటికి మీరు అందరూ కూడా ఈ పాటికి ఏ రాష్ట్రానికి పారిపోవాల్సి వచ్చేది. మీరు చేసిన గతంలో గవర్నమెంట్ పరంగా మీరు ఎన్నో తప్పులు చేశారు. ఆ తప్పులకు సంబంధించి మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప మిగతా ఏ విషయాల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు. వ్యక్తిగతంగా దాడులు చేసి మిమ్మల్ని వదిలేశారు. ఇవాళ కక్షపూరితంగా చేయాలంటే ఇప్పుడు ఆర్మూర్ నాగేష్ అనే ఆయన ఎవరికి తెలియని వ్యక్తి. ఇప్పుడు నేను ఆయన మాజీ మంత్రి అని ఇవాళ నేను పేపర్లో చూసి చదవడం తప్ప ఆయన మంత్రి అనే విషయం కూడా నాకు తెలియదు. అలాంటి వ్యక్తి కక్షపూర్తి చర్య చేసి అరెస్ట్ చేశారంటే ఎలా నమ్ముతాం? ఆయన చేసి ఇప్పుడు స్కామ్ చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పుడు స్కామ్ చేయకుండా ఆయన అరెస్ట్ చేయకుండా కోర్టులు ఒప్పుకుంటాయా? కోర్టులు అనేది సాక్ష్యాధారాలను చూసి పరిశీలించి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి జీవోలు ఇస్తాయి. అంతేగాని మీరు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి చాలా రోజులు అవుతుంది. అరెస్ట్ చేయాలంటే మిమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇవాళ పర్టికులర్ ఆధారాలు పట్టుకొని మేము అరెస్ట్ చేశారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు కానీ ఎవరైనా సరే మాట్లాడుతున్నారు కదా, మీరు స్కామ్ చేయకపోతే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మీరు స్కామ్ చేసి వేల కోట్లు దండుకున్నారని చెప్పి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికే ఈ అరెస్టులు జరుగుతున్నాయి. అంతేగాని వ్యక్తిగత దాడులు, వ్యక్తిగతంగా మీరు ఏదో చేశారని చెప్పి అరెస్ట్ చేయట్లేదు. ఇవాళ లిక్కర్ స్కామ్ జరిగింది జరగలేదు అనేది నేను క్లారిటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక్క బ్రాండ్ అయినా సరే, మన తెలిసిన బ్రాండ్ కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్ కానీ ఉందా? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏయో పిచ్చి మద్యాన్ని తీసుకొచ్చి 10 రూపాయలు కొని అవి 10 రూపాయలు దొరికే మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ 250కి రకరకాల పేర్లు పెట్టి గోల్డ్ మెడలిస్ట్ అని, తొక్క మెడలిస్టులు అని చెప్పి మీరు ఎన్నెన్నో పేర్లు పెట్టి వాటిని అమ్ముకున్నారు. దాంట్లో ఇప్పుడు పారదర్శకంగా ఉందంటే ఏ రోజైనా మరి మీరు ఒక డిజిటల్ స్కాన్ వాడారా? మొత్తం క్యాష్ రూపాయన తీసుకున్నారు. మొత్తం క్యాషే తప్ప ఏ రోజు కూడా ఒక స్కాన్ కానీ ఒక యూపీఐ కానీ ఏ రోజు చేయించుకోలేదు. మీరు అది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అన్ని కూడా చేయలేదు. మొత్తం స్కామ్ చేయడం కోసమే మీరు ఇది చేశారు. ఎందుకంటే ఇప్పుడు డెబిట్ కార్డు నుంచి కానీ ఫోన్పే ద్వారా పేమెంట్లు జరిగితే అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అనేది ప్రజలకి పారదర్శకంగా తెలిసేది. కానీ మీరు మొత్తం క్యాష్ రూపాయలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్కి ఏదైనా సరే డిజిటల్ పేమెంట్ కూడా అవసరం. కానీ మీరు ఒక్క డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసుకోలేదు? ఈ ఒక్క విషయం చాలదా మీరు దీనిలో స్కామ్ చేశారని? ఈ ఒక్క విషయంతో మీకు క్లారిటీ అవుతుంది. ఆ రోజుల్లో ఎంతో మంది అన్నారు ఒక్క డిజిటల్ పేమెంట్ లేదని.